అటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం అనేది మాత్రం పార్టీకి కొంత నష్టం అనే విషయాన్ని మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను. రైట్ సార్. శ్రీనివాస్ చౌదరి గారు ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాలను? బల్లాం గారు, మొదట మీకు 60 వీక్షకులకి, అనలిస్టు మస్తాన్ రావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత కరుణాంజలి రమేష్ గారికి శుభ సాయంత్రం, నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 1 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి బయటికి వస్తూ సంచలనమైన వ్యాఖ్యలు చేయటం, పార్టీకి రాజీనామా చేయటం, ఆలస్యపనాయం చేయడం అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అయినా కొన్ని చాలా స్పష్టంగా మనం ముందు చెప్పాల్సిన అవసరం. గతంలో కేసీఆర్ నాని, అలాగే ఆది, పోసాని కృష్ణమురళి, ఆయన ఎవరో అయోధ్య రామరెడ్డి, విజయసాయి రెడ్డి, ఈరోజు అలాగే గతంలో కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆనం బ్రదర్స్, బాలినేని శ్రీనివాసులు, మోపిదేవి వెంకటరమణ, ఇలాంటి వ్యక్తులు వాళ్ళ పార్టీలో పిల్లర్స్. వీళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు కానీ, వెళ్ళిన తర్వాత కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నప్పుడు పిలిచి మాట్లాడలేదు, ఎందుకు ఆపుకోలేకపోయారు? ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న, 3 తరాలుగా 40 ఏళ్ళుగా రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వాళ్ళ అవినీతి సామ్రాజ్యానికి చరణకొండితం. పూర్తి స్థాయిలో ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఏం చేశారనే విషయం పైన పిన్ టు పిన్ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ. వైఎస్ఆర్సీపీ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత రెండింటినీ కాకుండా ఇంకో బాబులు కూడా బాగా బాధించారు. అది అనుబంధ సంఘాల బాధ్యత. ఇవన్నీ పదవులను తొలగించాడు కూడా ఆయన ఏమి మాట్లాడారు. అయితే ట్విట్టర్లో ఈరోజు భయంకరంగా కామెంట్ చేసే ఈ ట్విట్టర్, వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిందో తెలియదు, ఏం కుట్రందో తెలియదు, రకరకాల విషయాలు జరుగుతున్నాయి. అయితే షర్మిలా గారు మాట ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఈయన అన్ని అబద్ధాలు చెప్పాడు, విజయసాయి పచ్చి అబద్ధాలు, నన్నీ నా పిల్లలు కూడా దుర్మార్గం విమర్శించాడు, ఇటువంటి వాళ్ళు బయట నుంచి వెళ్ళిపోతారంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, సీఎంగా ఫెయిల్ అయ్యాడు, పార్టీ అధినేతగా ఫెయిల్ అయ్యాడు. సో ఆ పార్టీ జవసత్యాలు కోల్పోతా ఉంటాం. 2 పార్టీ యొక్క సిద్ధాంతం, కార్యక్రమాలు అనేవి ఉన్నాయా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడా, పదాల రకం తిరిగేవాడా, సెక్యూరిటీ స్థానం ఏంది అనే సాధారణ కార్యకర్త కలవడానికి పోతే సెల్లు బిరికి ఎలా బయటపడేశారు, అనేక అంశాలపైన పార్టీలో తర్జనబాధ జరుగుతుంది. సరే, నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి జైలు కాడ నుంచి అరాచక కార్యక్రమాల కాడ నుంచి ప్రతి దాంట్లో కుట్రకోణం విషయాలు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మబంధువులాగా, నమ్మిన బంటులాగా ఉన్న వ్యక్తి విజయసాయి జైల్లో కూడా ఉన్నాడు కదా, తెలుస్తున్నారు. సో ఇంత గొప్ప సత్సంబంధాలు ఉన్న వ్యక్తి పార్టీని దూరం అవుతుంటే తెలియకుండా ఉండే సమస్య లేదు. ఎవరు పొగబెట్టారు పొమ్మనకుండా? అజ్జల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ విజయసాయి మధ్యలో ట్రయాంగిల్ పోరు నడుస్తుంది పార్టీలో, ఆధిపత్య పోరు. ఈ పోరు తారాస్థాయికి వెళ్ళింది. గతంలో ఇది నచ్చకుండా కొంతమంది బాలినేని శ్రీనివాసులు రెడ్డి బయట వచ్చారు, కుటుంబ బంధువులు బయటకు వచ్చేసారు, చివరికి తల్లి చెల్లి రక్త సంబంధం వెళ్ళిపోయారు. ఈయన వైఎస్ వివేకానంద అతి గురించి మాట్లాడారు, మీరు ఉంటారు. తారావారి చరిత్ర పేపర్లు వచ్చినప్పుడు నాకు ఆడిడాక్ అని వచ్చి తెలిసింది, నేను అదే అవినాష్ రెడ్డిని అడిగాను, తర్వాత లేదని మారింది. ఇవన్నీ కూడా షర్మిల గారు కోర్చి వాచి వండించారు, తప్పుడు మాటలు మాట్లాడారు, అబద్ధాలు చెప్పారు. ఇది కాకుండా ఆయనకు ఆస్తి లేదంట. విశాఖపట్నంలో 1 ఇల్లు, విజయవాడలో 2 ఇళ్ళు, బెంగళూరులో 1 ఇల్లు ఉందంట. ఆయన ఆస్తి అంతా 200 కోట్లు అంట. ఆయన పిల్లలు అంటే కూతురు అల్లుడు ఎక్కువ వేల కోట్ల రూపాయలు సంపాదించేశారంట. రాజకీయాలకు సంపాదించలేదు. మరి విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో తిరిగిన ఉక్కల భూములు కానీ, ఆవ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ అనేక అంశాలపైన వివాదాలు తీసుకున్నాడు, నాకు అర్థం కాల. ఇంకా రెండో విషయం, జగన్ వస్తాడు మళ్ళీ జనం నుంచి, ఎందుకు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవడానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి. అలాగే కేవీపీ రామచంద్ర గురించి 2 మాటలు మాట్లాడాడు, ట్విట్టర్లో మాట్లాడాడు, ప్రెస్ మీట్ మాట్లాడాడు. కేవీపీ రామచంద్రరావుని కాకినాడ సెజ్లో కోర్టు అధినేత వ్యక్తిని వదలను, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, ఆయన ఎంత చూస్తాను చెప్పిన వ్యక్తి చివరికి అల్లుడు ప్రజల, ఈడీలు ప్రజల, ప్రభుత్వ ప్రజల అనేక అంశాలపైన కేసులు ఎందుకు ఇల్లు మళ్ళీ ఇచ్చాడు, షేర్లు ఇచ్చేశాడు. ఈరోజు కేవీపీ రావు నాకు ఎవరు తెలియని వ్యక్తి విక్రాంత్ రెడ్డి, అలాగే ఇంకొంతమంది రెడ్డి పేర్లు చెప్తున్నాడు. సో ఈ టోటల్ అవినీతి సామ్రాజ్యానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి విజయసాయి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తుల పరంపర విదేశాల్లో విల్లాసు, ఐలాండ్స్, మైన్స్ కొనిపెట్టారు కాబట్టి
ఈ వ్యక్తిని రాజకీయాన్ని తప్పించి విదేశాల్లో ఉన్న తన ఆస్తులను కాపాడుకోవడానికి కస్టోడియన్గా పెట్టడం కోసం ఒక ఎత్తుగడ. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో కేసులు బలంగా వస్తున్నాయి కాబట్టి ఇంకొక పెద్ద విషయాలు కూడా చెప్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, తొందరలో పెద్ద అరెస్టులు జరగబోతాయి. ఈయన అరెస్ట్ చేయడానికో, జగన్మోహన్ అరెస్ట్ చేయడానికో కుటుంబం ఆస్తులు చూసుకోవాలి బాధ్యత ఎవరిది? ఎవరు లేరు. అందరూ బయట వెళ్ళిపోయారు. ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలు నమ్మట్ల, సొంత కుటుంబ సభ్యులు నమ్మట్ల. సో విజయసాయి రెడ్డిని బయట విదేశాలకు పంపించేసి అక్కడున్న విల్లాసు, వేలవిన దీవులు, లంకలో ఉన్న మైండ్స్ అన్ని కాపాడుకునే బాధ్యత విజయమాల్యలాగా పంపిస్తాడా అని ఒక అనుమానం ఉంది. తర్వాత విజయసాయి రెడ్డి గతంలో ఒక 5 మంది ఎంపీలు తీసుకొని బీజేపీలో కలవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు కూడా ప్రయత్నం చేశాడు కేసుల మూలాన్ని, అది కూడా బెడిసికొట్టింది. సో టోటల్గా ఏంటంటే కోర్టుగా వ్యవహరిస్తాడా, కస్టోడియన్గా వ్యవహరిస్తాడా? రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం అంటే 100,000 ఎలికలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోతానేందంట. నమ్మరు కదా. పులి, రక్తం మరిగిన పులి, నేను అధికారం చూసిన వ్యక్తి, నేను నా సన్యాసం పుచ్చుకుంటానంటే చేసిన పాపాలు గోసలో పెట్టుకొని కాశీకి పోయి అరహర అంటే ఎట్లా అండి? ట్విట్టర్లో ఎంత దుర్మార్గంగా ఈ ట్విట్టర్ పక్షి వాదించారు చూశారు కదా. అటువంటి ట్విట్టర్ పిచ్చి ఈరోజు బయటికి వెళ్ళిపోతా ఉందండి. ఆ పక్షి ఖచ్చితంగా ఇదేదో కుట్రకోణం దాగుందనే విషయం స్పష్టంగా కనబడతా ఉంది. జగన్మోహన్ గారు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా ఒక సంచలనం జరుగుతాయి. బాబు గారు అరెస్టు, కోస్తాంధ్ర అల్లర్లు, ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు రావడం. సో ఈయన ఒక ఎత్తుగడల్లో భాగంగా ఖచ్చితంగా ఏదో పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కూటమికి, అలాగే కూటమికి వ్యక్తులతో ఉన్న వ్యక్తుల సంబంధాలు కూడా ఆయన కనబరిచాడు. ఏంటంటే పవన్తో నాకు ఎటువంటి అభేదాలు లేవు, నాకు చిరకాల మిత్రుడు, చంద్రబాబు నాయుడు మాకు దూరం బంధువు, నన్ను ప్రోత్సహించిన అమిత్ షా, మోడీ గారిని ధన్యవాదాలు, మహా టీవీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, కొన్ని టీవీలకి కృతజ్ఞతలు. ఏమర్థం కాల మాకు? నిన్ను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం వహించింది, మీకు సాక్షి తెప్పించింది వాళ్ళు, కృతజ్ఞత చెప్పుకుంటే కాళ్ళు పడుకు మా సంబంధం. వీరికే సంబంధం? వీళ్ళ మీద పరువు నష్టం వేస్తా అన్నారు. మా చంద్రబాబు నాయుడు అయితే మసలాడు, ఇంక రాజకీయాలు పనికిరాడు, ఇంటికి వెళ్ళి పని చూసుకోమని చెప్పి మనవాళ్ళతో ఆడుకోమని ట్విట్టర్లు చేసినాడు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఒక దేవాలయ శాఖలో లేడీతో అక్కడ సంబంధాలు పెట్టుకునే విషయం బయలుదేరింది. వీరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అది ఉంది కదా. ఈరోజు నేను అన్ని తినేసాను, బేగోనే అయినా నాకు సంబంధం లేదు, నేను రాజకీయాన్ని దూరంగా వెళ్ళిపోతాను, నా పాపాలకి నేను క్షమించేయండి అంటే చాలా ఊరుకోరు కదా సార్. కేసులు వెంటాడతాయి కదా. సో 42,000 కోట్ల కేసులు, ఈడీ కేసులు, అలాగే 13 సిబిసిఐడి కేసులు, అనేక అంశాల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఈ రోజు సడన్లీగా నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానంటే అర్థం అంతరార్థం రెండు కూడా జనం విశ్లేషిస్తున్నారు. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ చేస్తారా, మూసేస్తారా, లేదంటే దీన్ని రెబల్ గా మారుస్తారా, వేరే పార్టీలో కలుపుతారా, దీనిపైన ఏమైనా దోతగా వ్యవహరిస్తున్నాడా, ఇవన్నీ కూడా సందేహాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో టాప్ స్థానంలో ఉన్నటువంటి మా రమేష్ బాలపండా ఎందుకు చెప్తానంటే అంటే టాప్ స్థానం ఉన్న వ్యక్తులు కూడా ఎవరు లేరు. పెద్దిరెడ్డి కావచ్చు, మిదిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, వేరే దాడులు ఎత్తుకుంటున్నారు. సో 9 సంస్థానాల సామంతరాజులు పెట్టుకుని ఏకఛత్రాధిపతికి వెళ్ళిన జగన్మోహన్ గారు ఈరోజు రాజ్యంలో రాజు అయిపోయి ఎక్కడో యూకేలు తిరుక్కుంటా నాకేం అర్థం కావడం రాజకీయాలు అనే విధంగా మారితే చెల్లెని చెప్పింది అదే కదా, నువ్వు రాజకీయంగా ఫెయిల్ అయ్యావు, సీఎంగా ఫెయిల్ అయ్యావు, పార్టీ అధినేతగా ఫెయిల్ అయ్యావు. సో నీ నంబర్ జనాలు. సో విశ్వసనీయత, మాట తప్పము, మడవ తెప్పని చెప్పిన మీరు ఈరోజు మొత్తిగా కోల్పోయి, ఈరోజు జవసత్యాలు కోల్పోయి ఉంటారా ఉండరా అనే స్థాయికి వెళ్ళిపోయిందంటే మేము మొదలు చెప్పాం 2029కి వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు గనుమరులు అవుతాయి. ఎందుకు అనాల్సిందంటే ఏంటన్నా అంటే దాని సిద్ధాంతం లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక కార్యక్రమం లేదు. ఏదో వచ్చాము, వ్యాపారం చేసుకున్నాం, 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం, దాచుకున్నాం, పంచుకున్నాం వ్యవహారంగా ఉంది కానీ ప్రజల కోసం కార్యక్రమం చేసింది లేదు. కాబట్టి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ చిలుకు కాబట్టి దాన్ని నమ్మి వచ్చిన వాళ్ళు అభాస్పాలయ్యారు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ గారు ఇలాంటి వ్యక్తి కాబట్టి మనకు అవసరం లేని చెప్పి దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు పార్టీ నడపడం అంటే ఒక కత్తి మీద చాలా తయారైంది. సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో డెసిషన్ తీసుకొని వేరే రాజకీయ పార్టీలు మెర్జ్ చేస్తాడా, జైలుకి పోతాడా, కస్టోడియన్ విసారణని పెట్టి విదేశాల్లో పెడతాడనే విషయం పైన అనేక తర్జనాభర్జన జరుగుతున్నాయి. తొందరలో ఇంకా హాట్ విషయాలు కూడా తెలియబోతాయి. ఇంకొక పెద్ద అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీకు చెప్తున్నాను, అవి వస్తాయి మీ ముందుగా కూడా. కాబట్టి వెంటనే కూడా సేఫ్ అండ్ కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రబందిందనే విషయం కనబడతా ఉంది. ఈ మెయిన్ గేమ్ లో పూర్తిగా అంతరార్థంగా వాళ్ళ పూర్తిగా అంతర్గత విషయమైన
ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చెప్పారు ఏంటంటే ప్రతిపక్షం లేకపోవడం మాకు బాధాకరం, ఆ ప్రతిపక్షం విధంగా నష్టం అయిపోవడం ఇంకో బాధాకరం. 3, ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన జగన్మోహన్ గారు మళ్ళీ ఈ రోజు అర్థపాత్రానికి వెళ్ళిపోయి నన్నేం చేయలేరు, నా ఇంటికి కూడా పేకలేని జగన్మోహన్ గారు చివరికి ఏమయ్యారు అనేది ప్రజల తీర్పు మేరకు ప్రజల ముందు కనపడతా ఉంది. ఇటువంటి అహంపూరితమైన మార్పులు ఎవరు మాట్లాడినా సమాజం తిరిగి మీకు ఎంత ఇస్తుందో చూశారు. ఇది అనుభవ రాహిత్యమైన మాటలు కాబట్టి విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అర్థార్థాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా తెలివైనవాడు, స్వతహాగా చార్టెడ్ అకౌంట్, ఆర్థిక సమాచారం పూర్తిగా వ్యక్తి. అంత ఈజీగా ఇదేదో తుచ్ అని బయటికి వెళ్ళిపోతాడంటే